హాయ్ యూస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. క్యాపెక్స్ అండ్ డిమాండ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కమ్ డిమాండ్ గురించి సార్ నాడు తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ అంటే తెలిసిన సబ్జెక్టే అందుకని చాలా వ్యాస్ట్ ఉంటుంది. సో క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కమ్ రూరల్ డిమాండ్ అంటే డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్ వేయడం కానీ, రైల్వేస్ వేయడం కానీ, ఎలక్ట్రిక్ లైన్స్ వేయడం కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే. ఇక శాలరీస్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా మన స్థిరాస్తి కోసం పెట్టేది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమో రన్నింగ్ ఎక్స్పెండిచర్ కోసం పెట్టేది. సపోజ్ కారు కొంటాం అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పెట్రోల్ పంపిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ విధంగా అనమాట. అంటే మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం వాడేదేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆస్తి కొనేదేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానికోసము భారతదేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి ఎక్కువగా పెడుతున్నారు, ఇంకా అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే 10 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల లోపల 110 లక్షల కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉంటాను. ఓకే. డెవలప్మెంట్ కోసం అంటే రోడ్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పవర్ కనెక్షన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, తర్వాత సోలార్ పవర్, రైల్వేస్, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తాయి అన్నమాట. ఎడ్యుకేషన్ అంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా దానికి వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడుతుందో అది ఇంకా సరిపోదు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించాలి. దాని కొరకు ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా, ప్రతి బ్యాంక్ కూడా ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టార్ట్ చేసింది ఇన్ఫ్రా బాండ్స్ అని. ఇన్ఫ్రా బాండ్స్ అని హెచ్డిఎఫ్సి స్టార్ట్ చేసింది. ఇది డెడికేటెడ్ ఫండ్ అనమాట. డెడికేటెడ్ ఫండ్ అంటే ఇన్ఫ్రా కొరకు మాత్రమే పెట్టుబడి పెడతారు. ఇట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి మాత్రమే పెట్టుబడి పెడతారు అనమాట. అది హెచ్డిఎఫ్సి స్టార్ట్ చేసి 2 సార్లు ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. మరి అన్ని బ్యాంకులు స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కటి 10,000 కోట్లు రికవరీ బాండ్స్గా తీసుకుంటుంది. బాండ్స్గా తీసుకుంటే అడ్వాంటేజ్ అంటే డిపాజిట్ తీసుకుంటే దాని టైం ప్రకారం పేమెంట్ చేయాలి. ఓకే. ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బాండ్స్లో అయితే ఏంటంటే ఇంత పీరియడ్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల బాండ్స్ ఉంటాయి. ట్రేడబుల్ బాండ్స్, ఒకవేళ అవసరం డబ్బులు అవసరం ఉంటే అమ్ముకునే విధానం కూడా ఉంటాయన్నమాట. ఇంకా బాండ్స్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి బ్యాంకు ఆ ఫండ్స్ ఎంత బాండ్స్ అమ్మితే ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. డిఫెన్స్ కోసం పెట్టేది, ఓకే, లా అండ్ ఆర్డర్ కోసం పెట్టేది, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రైవేట్ సెక్టర్కి ఎందుకు ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ? అయితే ప్రైవేట్ సెక్టర్ ఎందుకు అంటున్నారంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ సరిపోదు, ప్రైవేట్ కూడా కావాలి. ప్రైవేట్ వాళ్ళకి కూడా వాళ్ళకి అవకాశం. ఇప్పుడు మెట్రో చేస్తారు, ప్రైవేట్ సెక్టర్. అది దానివల్ల ఏమవుతుంది, ట్రాక్ ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది, రైలు కూడా ప్రైవేట్ కంపెనీ నడిపిస్తుంది. కానీ దాని ద్వారా అది దట్స్ ప్రైవేట్ క్యాపిటల్. ఎయిర్పోర్ట్ వేసారు, ఎయిర్పోర్ట్లో కూడా జిఎంఆర్ పెట్టారు, అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఫ్లైట్ దాన్ని నడిచే ఫ్లైట్లు కూడా ప్రైవేట్, కానీ ఫెసిలిటేషన్ చేసింది గవర్నమెంట్. అంటే దీనికి ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, అయితే ఇంకెక్కువ పెరుగుతుంది అని చెప్పని గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. దాని కొరకనే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఐడియల్ కాకుండా ఐడియల్ అసెట్స్ మీద పెట్టండి. ఫిక్స్డ్ అసెట్స్ మీద తక్కువ పెట్టండి, ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఎక్కువ పెట్టండి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా షేర్స్, డిపాజిట్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, పిఎఫ్స్, ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్. దాంట్లో పెట్టుబడితే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ పెట్టడమా లేకపోతే షేర్స్ కొనడమా ఇది చేస్తారు. కాబట్టి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయని గవర్నమెంట్ దాంట్లో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అయితే దానికి డిమాండ్కు సంబంధం ఏంటి? ఓకే. ఇప్పుడు క్యాపెక్స్ ఎక్స్పెండిచర్కి డిమాండ్కు సంబంధం ఏంటి అంటే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు డబ్బు పెట్టాలంటే వాళ్ళకి ఆదాయం ఉండాలి. పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడిదారికి అంటే ఎవరైతే డిపాజిట్ చేస్తారో బాండ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఆదాయం ఉండాలి. వాళ్ళు అప్పు తీసుకొని పెట్టారు ఎవరు కూడా. అప్పు తీసుకొని పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మేబీ 10% ఉంటారు. అంత ఆదాయం ఉండాలి. అంటే వాళ్ళకి ఆదాయం పెరిగితేనే
వాళ్ళు పెట్టగలుగుతారు. ఆదాయం పెరగాలి. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు పెడతారు, రిచ్ క్లాస్ పెట్టారు. మిడిల్ క్లాస్ వాళ్ళే పెడతారు, పూర్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉండదు పెట్టారు. రిచ్ క్లాస్ వాళ్ళు వాళ్ళు వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఇందులో పెట్టారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఎక్కువ పెడతారు. అంటే వాళ్ళకి ఆదాయం సోర్స్ ఎక్కువ ఉండాలి. ఆదాయం చూడకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కంఫర్టబుల్గా ఉండాలి. లగ్జరీ లేకపోయినా కంఫర్టబుల్గా ఉండాలి. అయితే వాళ్ళకి ఏం పేయింగ్ కెపాసిటీ దేని మీద ఆధారపడిందంటే వాళ్ళు డిమాండ్ ఎంత చేస్తున్నారు. రూరల్ డిమాండ్, అర్బన్ డిమాండ్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందా, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందా. డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? ఆదాయం పెరుగుతుంది. ఆదాయం ఎట్లా పెరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది? దానికి సింబల్ ఏంటంటే ఒక మనిషి 10,000 ఖర్చు పెడుతుంటే ఆయన ఆదాయం ఒక 10,000 పైనే ఉంటుంది, 20-25,000 ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి డిమాండ్ పెరుగుతుంది అంటే వాళ్ళ దగ్గర పర్చేసింగ్ కెపాసిటీ ఉంది. ఆ పర్చేసింగ్ కెపాసిటీని ఖర్చుల కోసం కాకుండా పెట్టుబడి కిందకి మార్చాలి అనేది ప్రయత్నం అన్నమాట. అయితే ఆ డిమాండ్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది మనకంటే డిమాండ్ ఇట్లా రూరల్లో కూడా గ్రోయింగ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. రూరల్లో కూడా ఏమైందంటే ఇప్పుడు మంచి పంటలు పండటం, తర్వాత ఇంకోటి కనెక్టివిటీ ఉంది. అన్ని చోట్ల పవర్ ప్రాబ్లం లేదు, కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ ఉంది, రోడ్స్ కనెక్టివిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. కొత్త పల్లెటూరులకు మెయిన్ డిపెండెంట్ అయితే అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఏంటంటే వాతావరణం బాగుండాలి, అంటే వర్షాలు సమృద్ధిగా ఉండాలి, టైంలో ఉండాలి. ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దేశం మొత్తంలో ఉన్న ప్రదేశాల్లో ఇంచుమించు 75-80% మంచి వాతావరణం ఉంది, మంచి పంటలు పండే అవకాశం. దాని ద్వారా ఏమవుతుందంటే ఆదాయం ఇక్కడ ఉండే వాళ్ళ ఆదాయం పెరిగితే రైతు ఆదాయం పెరిగితే మిగతా ఆదాయం పెరుగుతుంది, మిగతా ఆదాయంలో డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా దాని పెరిగినప్పుడు ఆ డిమాండ్ పెరుగుతుందంటే ఆ డిమాండ్ తగ్గట్టుగా దాని ఇన్వెస్ట్మెంట్కు ఆ యొక్క డిమాండ్ ఖర్చు పెట్టేవాళ్ళు పెట్టుబడికి మార్చాలి. ఆ విధంగా దాన్ని చేయడానికి దానికి ఏం చేయాలంటే ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ వాళ్ళ సేవింగ్స్ కూడా చాలా ఎంత ఖర్చు ఉందో అంత సేవింగ్స్ కూడా ఈక్వల్ ఉంటుందంటే సార్. కొందరు ఏం చేస్తారంటే డిసిప్లిన్ ఫాలో అవుతారు, కొందరు ఏం చేస్తారంటే లోన్ తీసుకోకూడదు అనుకుంటారు, కొందరు ఏం చేస్తారంటే ఖర్చు పెడితే కూడా సపోజ్ కొందరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనమాట. సపోజ్ 20,000 వచ్చింది అనుకోండి, 15,000 మాత్రమే ఖర్చు పెడతా, 5,000 పెట్టాను, నేను 5,000 పక్కకు పెట్టేస్తా అంటారు. అది పక్క పెట్టేస్తారు వాళ్ళంతా. ఈ 15,000లోనే తీసుకుంటారు అంతే. ఆయన కానీ కుటుంబం మొత్తం ఆ నిర్ణయం తీసుకుని ఆ విధంగా అమలు చేస్తారు. వాళ్ళు అట్లాంటి డెసిషన్ తీసుకునే వాళ్ళు పల్లెటూరు, ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంటుంది, అక్కడ పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ దగ్గరనే ఉంటుంది. సిటీలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు కాకపోతే అంటే తిరిగి కంపల్సరీ ఖర్చు పెట్టాల్సి ఉంటాయి, కొన్ని తప్పించుకుంటే తిరగాల్సి ఉంటుంది, అంత మిగిలినప్పుడు. కానీ విలేజెస్లో పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఆ విధంగా వాళ్ళ సేవింగ్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉండదు. కాబట్టి భారతదేశంలో సేవింగ్స్ ఎక్కువగా కూడా మనకు రూరల్ నుంచి ఎక్కువగా సేవింగ్స్ వస్తుంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సిటీలో అవుతుంటాయి, అర్బన్లో అవుతుంటాయి అన్నమాట. ఓకే. అంటే జూన్ నుంచి జూలై మధ్యలో ఏమైనా ఎక్కువ పెరిగిందా సార్? ఏదండి ఈ జూన్ నుంచి జూలై మధ్యలో ఏది 3.5% ఆఫ్ అంటే ఇది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. ఓకే. ప్రతి ప్రభుత్వం ఏంటంటే ధరలు తగ్గించి కంట్రోల్ ఉంచాలని చూస్తుంది, ఎస్పెషల్లీ నిత్యావసర వస్తువులని. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న చర్యల వల్ల మనకు ఆహారం షార్టేజ్ లేదు, దొరకదనే సమస్య లేదు, అనుకున్నంత దొరుకుతుంది. అంటే ఈటబుల్స్ ఏది కూడా అనుకున్నంత దొరుకుతుంది, ఆహారం షార్టేజ్ లేదు, ఏది కూడా షార్టేజ్ లేదు. మనకు అన్నీ కొంచెం ₹1 ఎక్క తక్కువ అని దొరికే అవకాశం ఉంది. దాన్ని ధరల పెరుగుదలని ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఓకే, ఇయర్ వైజ్ అన్నమాట. 5% కంటే ఎక్కువ ఉందంటేనేమో అది మంచి ఆర్థిక వ్యవస్థ కాదు, 5% లోపల ప్రయత్నం చేస్తుంది. ఇది ఈ సంవత్సరము ఇన్ఫ్లేషన్ రేటు 3.5 లోపలనే ఉంది అని ఒక అనాలిసిస్ అన్నమాట. ఓవరాల్ బిజినెస్ ఎలా ఉందంటారు సార్? ఇప్పుడు ఓవరాల్ బిజినెస్ ఏమైందంటే మనకు పెట్టుబడులు పెరుగుతున్నాయి అంటే మన దేశంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టుబడి పెడుతుంది మన దేశంలో. అంటే మన ఆర్థిక వ్యవస్థ నమ్మకం ఉండటం ఒకటి, స్టేబుల్ గవర్నమెంట్, స్థిరమైన ప్రభుత్వము, తర్వాత సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం వల్ల మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేశంలో ఉన్న వాళ్ళు కూడా తమ పొదుపులు పెట్టుబడిగా మారుస్తున్నారు. అదే మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా భారతదేశంలో పెట్టుబడికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు ఇవాళ చూసిన తమిళనాడులో 57,000 కోట్ల ప్రాజెక్ట్స్ వస్తుంది, 57,000 కోట్లు ఇవాళ చూసాను పేపర్లో. 57 కోట్ల ప్రాజెక్ట్ అంటే చిన్న ప్రాజెక్టు, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి దాంట్లో. అంటే ఈ విధంగా మనకు ఈ వేరే దేశస్తులు మన దేశంలో పెడుతున్నారంటే అర్థం ఏంటి, అదొకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
తర్వాత ఎకనామిక్ ఆర్థిక అభివృద్ధి కూడా 6%, 5-6% దాటితే మంచి స్ట్రాంగ్ అంటారు. మన దేశం ఆర్థిక అభివృద్ధి జీడిపి గ్రోత్ అనేది 7.2% పెరుగుతుంది అని ఒక అనాలిసిస్ అనమాట. ఒకప్పుడు 1-2% కూడా ఉండక, స్వాతంత్రం వచ్చినప్పుడు 1-2% ఉండకపోతుండే, అది ఇప్పుడు 7% పెరిగిందనమాట. దాని ద్వారా గ్రోయింగ్ ఎకానమీ అంటారు. భారతదేశం ఇప్పుడు రూరల్ కన్జంప్షన్, గ్రామీణ వాతావరణ డిమాండ్ పెట్టడం ద్వారా దీన్ని ఇండియాని గ్రోయింగ్ ఎకానమీ అంటారు అనమాట. దాని ద్వారా గ్రోయింగ్ ఎకానమీ అయినప్పుడు రూరల్ ఎకానమీ పెరుగుతుంది, రూరల్ ఎకానమీలో సేవింగ్స్ పెరుగుతుంది. దీంతో పాటు ఇంకో సేవింగ్ ఇంకో సింబల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్ పెరిగినాయి. తర్వాత సేవింగ్స్ అకౌంట్లలో బ్యాలెన్సెస్ అవి కూడా పెరిగినాయి. ఇప్పుడు జనధన్ అకౌంట్స్ కాదా, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 50 కోట్ల అకౌంట్స్లలో 2.5 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అంటే అదొక సేవింగ్ అని. ఇంతకు లేకపోతే అవి ఎక్కడో ఖర్చు పెట్టుకుంటుంది, లేకపోతే ఏదో దేనికో ఖర్చు పెట్టేస్తుంది, అవి ఉండకపోతుంది. 2.5 లక్షల కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అయినా కొద్దీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటుంది, ప్రొడక్షన్ పెరుగుతుంటుంది, గ్రోత్ పెరుగుతుంటుంది. తర్వాత ఇన్కమ్ పెరిగినా కొద్ది సేవింగ్స్ పెరుగుతుంటుంది. ఎక్స్పెన్సివ్ అయితే సేవింగ్ పెరుగుతుంది. మంచి భవిష్యత్తు కోసం సేవింగ్ చేస్తుంటారు. ఈ విధంగా మనకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. ప్రైవేట్ పెరిగిన కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ పెరుగుతుంటుంది. ఆ విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ మందికి సాధ్యమైనంత వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా గవర్నమెంట్ మొత్తం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే దీని యొక్క ఫలితాలు వచ్చే 10-15 సంవత్సరాల్లో దాని బెనిఫిట్స్ వస్తాడు. అంటే గెయిన్స్ మల్టిప్లై అవుతాయంటారు, అంటే ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి అన్నమాట. దీంతో పాటుగా లిక్విడిటీ పొజిషన్ ఇంతకుముందు ఏముందంటే మనం చూసి చాలా వరకు కూడా క్రెడిట్ పర్చేస్, క్రెడిట్ సేల్స్ ఉంటుండే. అంటే మనము ఇవాళ సరే కొన్ని 1 మంత్ 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఇస్తామని చెప్పాను. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా క్రెడిట్ కార్డు కానీ ఇమీడియట్ పేమెంట్, లిక్విడిటీ పొజిషన్. దాని ద్వారా ఏమవుతుంది, అమ్మిన వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది, మళ్ళీ పర్చేజ్ చేస్తారు, మళ్ళీ కొంటారన్నమాట. దీని టర్న్ ఓవర్ పెరుగుతుంది. దాని ద్వారా కూడా లాభం పెరిగే అవకాశం ఉంటుంది. టర్న్ ఓవర్ పెరిగిన కొద్ది లాభం పెరుగుతుంది అనమాట. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏముంటుంది, రెవెన్యూ పెరుగుతుందో దానిలో లాభం పెరుగుతుంది. ఈ విధంగా మనకు టర్న్ ఓవర్ పెరగడము, లిక్విడిటీ పొజిషన్ బాగుంటాము, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెరిగిన కొద్దీ ఖర్చు తగ్గడము, లాభం పెరగడము, లాభం పెరిగినప్పుడు పర్చేజ్ కెపాసిటీ పెరగడము, పెట్టుబడి సేవింగ్స్ పెరగడం, సేవింగ్స్తో పెట్టుబడి పెరగడము, ఇవన్నిటి ద్వారా ఎకానమీ మా భారత ఎకానమీ రోజు స్ట్రాంగ్ అవుతున్నది, ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే ఇంతే ఈ సిచ్యువేషన్ ఇదే కంటిన్యూ అయితే 2-3 ఇయర్స్ లోపల మన ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యే అవకాశం తొందరగా ఉంది. ఇప్పుడు బయట దేశం మన ఇండియన్ కంపెనీస్ కూడా వచ్చి ఇక్కడ ఫండ్ రైజ్ చేయడానికి ముందు చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇంతవరకు పర్మిషన్ లేదు, కొద్దిగా లిమిటెడ్ పర్మిషన్ ఉంటుంది. ఎఫ్డిఐస్ ఇన్వెస్ట్ చేయాలంటే అన్ని సెక్టర్ల పర్మిషన్ ఇవ్వరు, డిఫెన్స్లు ఇవ్వరు, రియల్ ఎస్టేట్లు ఇవ్వరు, కొన్ని సెక్షన్లు ఇవ్వరు అన్నమాట. పర్మిషన్ ఆటోమేటిక్ పర్మిషన్ ఉంది, కొన్ని సెక్షన్లో పర్మిషన్ ఇస్తారు. పర్సంటేజ్ ఇంతకంటే ఎక్కువ ఉండద్దు, అంటే ఇంత పర్సెంట్గా ఇప్పుడు 10%, 15, 20, 40, 50 ఇంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండదు. కొన్ని సెక్టార్లలో 75% పర్మిషన్ ఇస్తారు, కొన్ని సెక్టార్లలో ఇవ్వరు. అది డిపెండ్ ఏ సెక్టార్లో పెట్టుబడి ఎంత పర్మిషన్ ఉంటుంది, విదేశాల నుంచి అనుమతించబడుతుంది అనేది దాని సెక్టార్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. రియల్ ఎస్టేట్ ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి కొన్నారనుకోండి, ఇక్కడ వాళ్ళకు కొనలేని పరిస్థితి వస్తుంది, అందుకే రియల్ ఎస్టేట్ పర్మిషన్. డిఫెన్స్ ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడితే మన డిఫెన్స్ యొక్క రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఇవ్వరు. కమ్యూనికేషన్ సిస్టంలో ఇవ్వరు, అంటే కమ్యూనికేషన్ తెలిసిన విదేశాలకు తెలిసినప్పుడు మన రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఇవ్వరు. కొన్ని ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారమే మనం విదేశాల్లో పెట్టుబడిని అనుమతిస్తాం. ఈ రకంగా చూస్తే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ జీసీసీ ఉందంటే ఎలా ఏం చెప్పగలుగుతారు? చెప్పిన ధరలు తగ్గడం ఒకటి, ఇన్ఫ్లేషన్ తగ్గడం ఒకటి, గ్రోత్ రేట్ పెరగడం ఒకటి, ప్రాఫిట్స్ పెరగడం ఒకటి, ప్రొడక్షన్ పెరగడము, ప్రాఫిట్ పెరగడము, లాభం పెరగడం, సేవింగ్స్ పెరగడము, ఇన్వెస్ట్మెంట్ పెరగడం, ఇంకా దాని ద్వారా ఇంకా మల్టిప్లై అవుతుంది. అది అడ్వాంటేజ్ అనమాట. దాంతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సపోజ్ ఒక వ్యక్తికి ప్రతి నెల 10,000 వస్తున్నాయంటే కొన్ని సంవత్సరం వచ్చి నెల వచ్చింది 1,00,000 ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఇంకో విధంగా ఆలోచిస్తాం. లేదు 10,000 వేయలేదనుకోండి, 1,00,000 లేవనుకోండి, ఇంకో విధంగా ఆలోచిస్తాం. ఆ విధంగా పెట్టుబడి పెరగాలి. ఇప్పుడు ప్రతి బ్యాంక్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్రా బాండ్స్ ఇష్యూకి ఎందుకు ముందుకు వస్తున్నాయంటే హెచ్డిఎఫ్సి సక్సెస్ అయింది, మీతో ఇంకో బ్యాంక్ సక్సెస్ అయింది, ఇంకో బ్యాంక్ సక్సెస్ అయింది, ఇప్పుడు సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో 1,00,000 కోట్లు వచ్చినాయి అనుకోండి, 1,00,000 కోట్లు దేంట్లోకి ఉపయోగపడతాయి కదా, ఇట్లా అన్నమాట. లేకపోతే దేనికి ఖర్చు అయిపోయేది.
ఖర్చు కాకుండా దీనికి వస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్. అంటే ఐడియల్ ఎస్టేట్స్ని ఐడియల్ ఎస్టేట్స్గా మారుస్తున్నారు. అది ఇంపార్టెంట్.